హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా 280 మంది విద్యార్థులకు ప్రమాదం, పరిస్థితి చాలా దారుణం అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. అసలు ఏం జరిగింది ఏంటి అనేది వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి తెలిపోదాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఆఫ్రికా దేశం నైజీరియాలో బందిపోట్లు రెచ్చిపోయారు. స్కూళ్లపై దాడులు చేసి ఒకేసారి 280 మందికి పైగా విద్యార్థులను కిడ్నాప్ చేశారు. స్థానిక మీడియా సంస్థల కథనం ప్రకారం కదునా రాష్ట్రం కురీగా పట్టణంలోనే ఓ సెకండరీ స్కూల్లోకి గురువారం ఉదయం డజన్ల కొద్దీ బందిపోట్లు తుపాకులతో బైకులపై వచ్చారు. తుపాకులతో బెదిరించి 187 మంది విద్యార్థులను పట్టుకెళ్లిపోయారు. ఇదే సమయంలో కురీగానే స్థానిక ప్రైమరీ పాఠశాల నుంచి కూడా 125 మందిని కిడ్నాప్ చేశారు. అయితే అందులోంచి 20 మంది తప్పించుకొని వచ్చారు. దీంతో మొత్తం 280 మందికి పైగా విద్యార్థులు కిడ్నాప్కు గురయ్యారు. ఇక వీరంతా 8 నుంచి 15 ఏళ్లలోపు వారే. విద్యార్థులతో పాటు ఓ టీచర్ను సైతం ఎత్తుకెళ్లిపోయారు. అయితే కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్తున్న క్రమంలో స్థానికులు అడ్డుకోగా బందిపోట్లు కాల్పులు జరిపారు. ఇక ఈ కాల్పుల్లో ఒక విద్యార్థి ప్రాణాలు కోల్పోయారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు కిడ్నాప్ అయిన విషయాన్ని కదువా రాష్ట్ర గవర్నర్ ఓబా సాని ధృవీకరించారు. బాధితులందరినీ ఎలాగైనా రక్షిస్తామని ఆయన వెల్లడించారు. ఇక సాయుధ దళాలు గాలింపు చర్యలు చేపట్టాయని, విద్యార్థులందరినీ సురక్షితంగా తీసుకొస్తామని తెలిపారు. కాగా ఈ ప్రాంతంలో విద్యార్థుల కిడ్నాప్లు తరచుగా జరుగుతుంటాయి. అయితే కొంతకాలంగా ఈ నేరాలు తగ్గుతూ వచ్చాయి. కానీ తాజా ఘటనతో స్థానికులు మరోసారి ఉలిక్కిపడ్డారు. బందిపోట్లు పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుని కిడ్నాప్ చేసిన వారిని వదిలేస్తూ ఉంటారు.